హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఈ వీడియోలో మన ఇంట్లో పిల్లలున్నప్పుడు ఇలా క్రేయాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. వాడిన తర్వాత ఈ విధంగా విరిగిపోయినప్పుడు పడేస్తూ ఉంటారు. అస్సలు పడేయకండి. ఇవన్నీ ఒక దగ్గర చేర్చి ఈ విధంగా రీయూజ్ చేసుకోండి. ఈ విధంగా మనం తయారు చేసుకోవడం వల్ల చాలా రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చండి. అంతేకాకుండా చాలా వరకు మనీ కూడా సేవ్ చేసుకోవచ్చనమాట. తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఈ దివాళీకి చాలా యూజ్ అయ్యి ఒక డెకరేషన్ అన్నమాట. చాలా చీప్ అండ్ బెస్ట్‌గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. చూడండి ఇక్కడైతే నేను ఒక పాత కడాయి తీసుకున్నాను. ఈ విధంగా తీసుకొని చూడండి ఒకే కలర్ ఉన్న ఈ క్రేయాన్స్ తీసుకుంటున్నాను. ఇక్కడైతే నేను డార్క్ కలర్ యెల్లో అయితే తీసుకుంటున్నానండి. ఈ విధంగా తీసుకొని స్టవ్ మీద అయితే హీట్ చేసుకోవాలి. చూడండి కేవలం ఇక్కడ నేను ఒకే కలర్ అయితే యూజ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే అన్ని కలర్స్ ఈ విధంగా యాడ్ చేసి మీరు యూజ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా సెపరేట్‌గా మనం తయారు చేసుకోవడం వల్ల చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. చూడండి ఇందులో కొద్దిగా కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు లేకపోతే స్కిప్ చేసేయొచ్చండి. ఇలాగే క్రేయాన్స్ కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక్కడైతే కొద్దిగా నేను కోకోనట్ ఆయిల్ అయితే యూజ్ చేసి ఈ విధంగా అంతా తయారు చేసుకున్నాను. చూడండి అంతా బాగా మెల్ట్ చేసిన తర్వాత ఇక్కడైతే నేను పిల్లలది మెడిసిన్ బాటిల్స్ తీసుకున్నానండి. ఒకటి గ్రేప్ బాటిల్ అనమాట. ఇంకొకటి టానిక్. ఈ విధంగా ఇలాంటి బాటిల్స్ యొక్క క్యాప్స్ ఉంటాయి కదండీ! ఇవైతే ప్లాస్టిక్ కాకుండా అల్యూమినియంలో ఉంటాయి కాబట్టి చాలా బాగా మనం రీయూజ్ చేసుకోవచ్చనమాట. ఇలాంటి వాటిని పాడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోండి. అండ్ ఇక్కడైతే కొన్ని ప్లాస్టిక్ కూడా తీసుకున్నానండి. ఈ విధంగా మొత్తం 3 అయితే తీసుకున్నాను. మీకు నచ్చిన క్యాప్స్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడైతే ఇప్పుడు సిల్వర్ పేపర్ తీసుకొని ఈ విధంగా మనం అంతా ఫోల్డింగ్ చేసుకోవాలండి. చూడండి లోపలైతే ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ లోపలి వరకు ఒక హోల్స్ లాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా సిల్వర్ పేపర్ అంతా క్యాప్స్‌కి చుట్టుకోవాలండి. అది కనపడకుండా చాలా బాగా అందంగా కనిపిస్తుంది. సిల్వర్ పేపర్ యూజ్ చేయడం వల్ల చాలా చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల. చూడండి అంతా క్యాప్స్‌కైతే ఈ విధంగా సిల్వర్ పేపర్ అయితే చుట్టుకున్న తర్వాత అన్నీ మనం క్యాప్స్‌కి ఈ విధంగా తయారు చేసుకోవాలండి. సిల్వర్ పేపర్‌తో అయితే అంతా అరేంజ్ చేసుకోవాలి. మీకు ఎన్ని కావాలో అండి ఈ విధంగా అంతా మనం తయారు చేసుకున్న తర్వాత మనం ముందుగానే సిద్ధం చేసుకున్నాం కదండీ! ఈ విధంగా ఆ క్రేయాన్స్‌ని మెల్ట్ చేసుకున్నాం కదా స్టవ్‌లో. ఆ లిక్విడ్‌ని తొందరగా ఈ విధంగా ఆరకముందే ఈ పేపర్స్‌లో అయితే మనం యాడ్ చేసుకోవాలి. క్యాప్స్‌లో అయితే చూడండి చాలా చక్కగా ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన కలర్స్ అండి సేమ్ ఈ ప్రాసెస్‌లోనే అన్ని కలర్స్‌ని ఈ విధంగా యాడ్ చేసి క్యాప్స్‌లో అయితే యాడ్ చేసుకోవాలి. ఈ క్రేయాన్స్ లిక్విడ్స్ అయితే యాడ్ చేయకముందే కొద్దిగా పత్తయితే ఈ షేప్‌లో తయారు చేసుకొని మనం ఈ విధంగా మిడిల్‌లో అయితే పెట్టుకోవాలండి. అప్పుడు తర్వాత లిక్విడ్ అయితే యాడ్ చేసుకోండి. చాలా బాగా ఈజీగా ఉంటుంది. చూడండి ఒత్తులైతే ఈ విధంగా సెంటర్‌లో అయితే అంతా అరేంజ్ చేసుకోవాలి. వీటినైతే కొద్దిసేపు అలాగే ఉంచేయండి. ఒక హాఫ్ అన్ అవర్ అదైతే గట్టిగా అవుతుందనమాట. అచ్చం క్యాండిల్ షేప్‌లో చూడండి చాలా చక్కగా కలర్‌ఫుల్ అయిన ఒక టీ లైట్ క్యాండిల్స్ తయారు చేసుకున్నామండి. బయటైతే వీటి ప్రైజే 500 పైనే ఉందనమాట. వీటిని చాలా ఈజీగా ఇంట్లోనే ఈ విధంగా వేస్ట్ మెటీరియల్స్‌తో తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీ. చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత చాలా చక్కగా ఇదైతే గట్టిగా అయిపోయిందండి. మీకు నచ్చిన కలర్స్ అండి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటాయి. ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల బయట కంటే ఇవి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ చాలా ఈజీ అనమాట. సింపుల్ ప్రాసెస్‌లో తయారు చేసుకోవచ్చండి. చూడండి ఇప్పుడు నేను దీన్ని వెలిగించి చూపిస్తాను ఎలా ఉన్నాయో. అంతే అండి. చాలా సింపుల్‌గా ఒక కలర్‌ఫుల్ అయిన టీ లైట్ క్యాండిల్స్ తయారు చేసుకున్నాము దివాళీకి. బయట కొనకుండా మనీ వేస్ట్ చేయకుండా ఇవి క్యాప్స్, సిల్వర్ పేపర్‌తో తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన బెల్ ఐకాన్ హిట్ చేసుకోండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.